ఉండి కూడా సహనము పట్టి, మీ అందరికి శక్తి ఉంది, నన్ను జైల్లో పెట్టే శక్తి ఉంది, పరపతి ఉంది మీ అందరికీ, అని నన్ను పెట్టట్లే. మీరు కొట్టగలరు, నన్ను మోసం చేసినందుకు కొట్టట్లే. ఎలా ఉంటున్నారు? ఇంకా సహనంతో ఉంటున్నారు. ఎలాంటి సహనం తెలుసా? మీ సభలోకి ఇంకా పక్కురోళ్ళు వచ్చారు. ఏమి సహనం? మా ఎందుకు పడుతున్నారంట కదా, వాడు మిమ్మల్ని మోసం చేశాడు, ముంచాడు. అలాంటి ముంచిన వాడిని ఎందుకు వదిలిపెడుతున్నారు? పట్టండి, కొట్టండి, రాల్చండి వాడి దగ్గరికి వెళ్ళి. వాడు ఏమనుకుంటున్నారా? మిమ్మల్ని మోసం తీసుకెళ్ళి ఎక్కడెక్కడో ఏదేదో ఉన్నాడు, పట్టండి అన్నా. మీరేమంటున్నారు తెలుసా? సహనముతో వస్తాయిలండి, ఎక్కడికి వస్తాయి. వాడికి మార్పు రాదా? మా దగ్గర తీసుకుపోలేదా? వాడు తీసుకెళ్ళాడు కదా, తప్పకుండా వస్తాయి అని ఓర్పు పట్టి ఉండడం పుణ్యాత్ముల యొక్క లక్షణం చెప్పింది. ఏం చెప్తుంది? పుణ్యాత్ముడు, పుణ్యపురుషుడు అంటే అతను, వారు పుణ్యపురుషుడు. కొట్టుకునే శక్తి ఉంది, జైల్లో వేసే శక్తి ఉంది, వసూలు చేసుకునే శక్తి ఉంది. కానీ వీటిని మించినది ఓర్పు అనే శక్తి. ఓర్పు పడుతున్నాను, ఖచ్చితంగా తనే తీసుకొచ్చి మాయమాకి ఇచ్చేస్తాడు అనే ఓర్పు పట్టు. నువ్వు ఓర్పు పట్టక చేస్తే ఇంకా 10 ఏళ్ళు అవుతుంది కావచ్చు. అదే ఓర్పు పట్టు 2 ఏళ్ళనే వచ్చేస్తుంది మీ దగ్గరికి. సంవత్సరానికి ఏది 6 నెలలకు వచ్చేస్తుంది. ఓర్పుకు, ప్రేమకు అంత శక్తి ఉంటుంది, రప్పిస్తుంది. అది ఎందుకు రప్పిస్తుంది? నీలో ఉన్న ఓర్పును చూసి, సహనాన్ని చూసి ధర్మం కదులుతుంది. కదిలి ఎక్కడ ఆగిపోయిందో అక్కడికి వెళ్ళి అక్కడ రాబట్టి తెచ్చి నీకు ఇచ్చేస్తుంది. మనం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, 10 మంది కలిసి ఎక్కడో పెట్టుబడి పెట్టారు. అందులో 5గురు చాలా ఆవేశంగా మాట్లాడారు. అందులో ఒకడు పరమావేశంగా మాట్లాడాడు. ఇస్తావా చంపన అన్నాడు. మిగతా 5గురు పరమ ఊర్పు పెట్టారు. నేను ఒకడు చూశాను ఈ సంఘటన స్వయంగా. నా దగ్గరికి వచ్చారు, ఆపద ఉందని చెప్పని వచ్చారు, దీనికైనా పరిష్కారం చెప్పండి, నా జీవితాలు బాగాలేదని వచ్చారు. ఏమైందని అడిగారు. మేము పెట్టుబడి పెట్టాము, ఆయన ఇస్తలేడు, నేను కేసు అన్నా భయపడతలేదు, కోర్టు అన్నా భయపడతలేదు, ఏమన్నా చేసుకోపో అంటున్నాడు. నేను 5 లక్షలు ఇచ్చాను, ఆశపడి ఇచ్చాను, అది కూడా తప్పే, అది కూడా ఒప్పుకున్నాడు. ఏదో 4 రూపాయలు 5 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా అంటే ఇచ్చేసాడు. ఇచ్చాడు కూడా, కొద్ది రోజులు తిన్నాను కూడా, న్యాయంగా చెప్పాడంట. కానీ ఇప్పుడేమంటున్నా, నాకు అసలు ఇవ్వయ్యా అన్నా. ఇస్తలేడు, నాకు ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ, సహనం లేదు. కొట్టాను ఒక రోజునాడు, ఇల్లంతా చిందరవందర చేసిన ఒక రోజునాడు. 3వ రోజునాడు ఏమన్నాడు తెలుసా? నువ్వేమన్నా వేసుకొని నేను ఇయ్యా అన్నాడు. కోర్టు పోతాన్నా పో అన్నాడు, కేసు పెడతాన్నా పో అన్నాడు. నా పక్కన నా ఫ్రెండే, నా దోస్తే, వాడు చెప్తే నేను పెట్టాడు, నేను చెప్తే వాడు పెట్టాడు. వాడు ఎంత పెట్టాడు? 20 లక్షలు పెట్టాడు. నేను పెట్టినంత 5 లక్షలే. ఆ 20 లక్షలు పెట్టినాడు ఏమన్నాడు తెలుసా? ఆయన దగ్గర వెళ్ళి ఆయన డబ్బులు వచ్చినాయట, డబ్బులు ఇచ్చేసాడట. ఆయన ఎలా అన్నాడు తెలుసా? మహాత్మా, ఈ 20 లక్షలు గనక నేను కష్టపడి సంపాదించి, నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కష్టపడి సంపాదించుకొని ఒకటి జాబ్ కొనుక్కున్నా, అది అమ్ముకున్నా, ఒకరికి డిపాజిట్ తెచ్చిన, ఎక్కువ మిత్తి వస్తుందని నువ్వు ఇచ్చిన, నువ్వేం తినలేదు, తీసుకెళ్ళి ఇంకొకడ పెట్టావు. కానీ అలగట్టుగా పోయింది, రాలేదు. అది నాకు బాగుందనుకోండి, ఖచ్చితంగా మీరే తెచ్చిచ్చిపోతాను. నాకు అది లేదనుకోండి, రాదు. నాకు ఒకవేళ ఆ 20 లక్షలు తినేది లేదనుకోండి, నా కొడుకే తినేది అనుకోండి, నా కొడుకైనా తెచ్చిస్తాను. అప్పటికి మీరు ఉండకపోతే నీ కొడుకైనా తెచ్చిస్తాను. నా కొడుకు, నీకు కొడుకులేమో బిడ్డలే ఉంటే నీ బిడ్డైనా నాకు తెచ్చిస్తాను అని ఓర్పుతో మాట్లాడాడు. మాట్లాడిన కారణానికి 6 నెలలకు 10 లక్షలు ఆయన ఇంటికి వెళ్ళిపోయాయి. ఎవరు ఈయన ఇవ్వలేదు. కానీ ధర్మం ఒకటి ఉంది కదా, ఆ ధర్మం ఆ కంపెనీ కదిలించింది. కదిలించి ఓర్పు ఎంత ఉందో చూడండి శక్తి. మీరు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది 15 ఏళ్ల క్రితం జరిగింది, 15 సంవత్సరాల క్రితం జరిగింది ఈ సంఘటన. ఇప్పటికీ రాలేదు 10 లక్షలు. ఇప్పటికీ కోర్టు పని తిరుగుతూనే ఉన్నాడు, 5 లక్షలు రాలేదు. కానీ ఇప్పటికీ అతనికి 20 లక్షలు పెట్టిన అతనికి 15 లక్షలు వచ్చాయి. అలా నేను ఇంటికి ఇయ్యలేదు, అది ఎందుకు తెలియదు. మరి
ధర్మం యొక్క విలువ అలా ఉంటుంది. పట్టుకుంటే ధర్మానికి అంతుంటుంది. ఏ ధర్మం ఇది నాది కాదు అని త్రికరణ శుద్ధి అనుకున్నాడు. నా చేతి జాటిపోయింది, నాది తప్పకుండా వస్తుంది, నాకు రాకపోయినా నా పిల్లలకేం వస్తుంది అనే ధర్మాన్ని అన్నాడు. కాబట్టి ధర్మం అనుకుంటుందా అది కదిలించి పరమ సంతోషపడ్డాడు. ఒక్క కేసు లేదు, ఒక్క మాట అనలేదు. అది పరిపూర్ణమైన విశ్వాసం. 15 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పటికీ 5 లక్షలు రాలే. ఇప్పటికీ ఆయన ఏమంటారు అప్పుడప్పుడు వచ్చి అంటాడు, స్వామి ఓ 10,000 5,000 5,000 ఇస్తా స్వామి, ఏదన్నా పూజ ఉంది స్వామి, ఆ వచ్చేలాగా చేయి స్వామి అంటే నాకు నవ్వు వచ్చేస్తుంది. నేనేం చేయాలి? అక్కడనే పరిష్కారం అన్నాడు. దాని గురించి పోతలేడు. ఆయనకి ఇప్పించాడు, నాకు ఇస్తలేడు. ఈయన బాధ ఏంటంటే ఈయన చెప్తే కంపెనీ ఇచ్చింది అంటున్నాడు. ఈయన నా బాధ ఏంటంటే అరే ఈయన ఇవ్వచ్చింది కాదయ్యా, ధర్మం కదిలించిందయ్యా, అక్కడ ధర్మం పట్టుకున్నాడికి వచ్చిందయ్యా అక్కడ. అది అర్థమైంది. అంటే ప్రేమారగా చేసినటువంటిది, ప్రేమతో ఉన్నటువంటిది ఎప్పుడు నష్టం. దానికి అర్థమని ఒకరి మీద ద్వేషం ఉండి చేయకపోతున్నాను, ఏదైనా శక్తి ఉండి కూడా, అధికారం ఉండి కూడా నువ్వు ఓర్పుతో ఉన్నావు చూడు, అందుకు ధర్మం కదులుతుంది. ఆ ఓర్పు, ఆ సహనం ఉన్నవారు పాండవులు. ఈ కొడుకు నచ్చలేదు కానీ వాళ్ళు ఈ కొడుకులు సుఖపడుతున్నారు.